భీమవరంలో హోటల్స్ రేట్స్ భారీగా పెరిగిపోయాయి. భీమవరంలో సంక్రాంతి జోరు కొనసాగుతోంది. అయితే ఎలాగైనా సరే ఈసారి వచ్చేటువంటి చాలామంది వీక్షకులని, చాలామంది అక్కడికి అంటే ఆ పండగని వాతావరణం చూడడానికి వచ్చే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారిని దోచుకోవడం కోసం హోటల్ యాజమాన్యాలు సిద్ధమైపోయాయి. నేను చెప్పే రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ముందుగానే అన్ని బుకింగ్స్ కూడా అయిపోయాయట. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే ఒక సింగిల్ రూమ్కి కేవలం ఒక సింగిల్ రూమ్లో మాత్రమే ఒకరోజు స్టేకి 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. అదే చిన్న స్థాయి హోటల్ అయితే 3 రోజులకి 30,000, మధ్యస్థాయి హోటల్ అయితే 3 రోజులకి 40,000 నుంచి 60,000 రూపాయలు దోచేస్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ అయిందంటే సరే కండిషన్స్ పెట్టి పెద్ద మొత్తంలో ఎలాగైనా సరే జేబులకు చిల్లు పడేలా చేస్తున్నారు. హై స్టాండర్డ్ హోటల్స్లో 3 రోజులకి 60,000 నుంచి సుమారుగా 1,00,000 రూపాయలు పలుకుతోంది. ఇక కోడి పందాలను చూసేందుకు వచ్చేటువంటి వారి కోసం, లేకపోతే దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చే వారి కోసం 2 నెలల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో విజువల్స్లో చూస్తున్నాం. 2 హోటళ్ల దగ్గరికి వెళ్ళి కొంత బుకింగ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఒక సెన్సేషనల్ వీడియో బయటపడ్డాయి. సో ఆర్టీవీ చేతికి చిక్కాయి వీడియోలు. ఒకసారి ఆ వీడియోలో హోటల్ బుకింగ్స్ కోసం వెళ్ళినటువంటి ఆ కస్టమర్లుగా వెళ్ళినటువంటి మా ప్రతినిధులతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్యాకేజీ 5,000 4,000 5,000 ప్యాకేజీ ఇచ్చేయండి. మామూలుగా విడిగా అదే ప్యాకేజీ 5 డేస్కి ఇచ్చారా? 5,000 అన్నా కూడా 5,000 4,000 4 ప్యాకేజీ ఎంత డబుల్ రూమ్ 16,170 అండి. సూపర్ డైరెక్ట్ 23,100 అలా ఇచ్చాము. మామూలుగా ఖాళీలో రూమ్లు ఇవ్వాలంటే ఆ డబుల్ రూమ్ 20,000 అయినా కావాలంటున్నారు. 16,000 కిందకి ఇచ్చాం మేము. ఇవాళ 20,000 అయినా సరే మాకు రూమ్ కావాలి.